హాయ్, గుడ్ ఈవినింగ్. అక్కడ స్తంభం పైన ఒక పక్షి కనబడుతుందా? అది ఏమని గెస్ చేస్తున్నారు మీరు? నేనే చెప్తాను. గ్రద్ద అది. రీసెంట్గా కొన్ని పక్షులు కనబడ్డాయి. గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి చూస్తే ఫాల్కన్ అని కనిపించింది అని చెప్పాను కదా. అది ఇప్పుడు పెరిగి ఇలా అయిందేమో అని అనిపించింది నాకు. చూశారు కదా, ఆ సూప్ ఈ గుమ్మడికాయ ముక్కతో చేసింది. కొంచెం మెంతాకు కూడా వేశాను. ఎప్పటి నుండో అలా గుమ్మడికాయతో సూప్ చేసుకోవాలని ఉన్న ప్రతిసారి ఏదో ఒక రకంగా వీలు పడేది కాదు. ఈరోజు చేద్దామంటే కూడా అందరూ ఉన్నప్పుడు చేద్దాంలే, నాకు ఒక్కదానికి ఏం చేసుకోవాలి అని అనిపించిన ఎప్పుడు ఇలాగే దాటేస్తున్నాను అని అనిపించి ఈరోజు ఎట్టి పరిస్థితులలో చేయాలి అని డిసైడ్ అయ్యి ఇలా కాస్త కొబ్బరి నూనె వేసుకొని జీలకర్ర, ధనియాలు, మిరియాలు, చిన్న చెక్క ఎంత చిన్నగా ఉందో చూశారు కదా. ఎలాంటి గరం మసాలాలు వేయాలని అనిపించలేదు. చివరికి లవంగం కూడా. దానికి కారణం ఏంటంటే గుమ్మడికాయకు ఉండే కమ్మదనాన్ని కోల్పోవాలని లేదు. గుమ్మడికాయ ముక్కల్ని ఉడికించకుండానే అలాగే పచ్చి ముక్కల్ని వేసేసాను మిక్సీలో. తొక్క కూడా తీయలేదు. ఈ గుమ్మడికాయని మిక్సీ పట్టేటప్పుడు ముందు వేయించి పెట్టుకునేవి ఉన్నాయి కదా, మెంతాకు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, చెక్క, అవన్నీ కూడా మిక్సీలో వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాను కదా మెత్తగా. తర్వాత మళ్ళీ సేమ్ బౌల్లో మళ్ళీ కొబ్బరి నూనె వేసాను నేను. ఇంకా ఈ పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత పచ్చిదనం పోయేంత వరకు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండడమే. ఇంకా సూప్ కన్సిస్టెన్సీ కోసం మరికొన్ని నీళ్లు పోసి మరి కాసేపు, రెస్టారెంట్ స్టైల్లో అయితే క్రీమ్ కూడా వేసి ఇస్తారు కదా, అలా తినడానికి బాగుంటుంది. అయినా సరే ఇంట్లో అయితే ప్రిఫర్ చేయాలి అని అనుకోలేదు. ఇంట్లో క్రీమ్ లేదు, ఒకవేళ ఉన్నా వేసేదాన్ని కాదు. మీరు ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, సూపర్ యమ్మీ అంటారు.